గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. 40,000 కోట్లు కాదు 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అంతేగా సార్ మీరు చెప్పింది? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా లేదంటే వారు రాజీనామా చేయాల్సి, తప్పుడు ప్రచారం చేసినందుకు తప్పుడు సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి, మీరు ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా మీరు మాట్లాడకూడదు. భట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. రికార్డ్ చేయండి మీరు. దయచేసి వినండి, నేను చెప్తాను వినండి. వడ్డీ లేని రుణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించి మహిళలకి వడ్డీలని రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంటుంది. వినండి వినండి విధానం వినండి. మీకు అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? మేము వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ వడ్డీ లేని రుణాల పేరు మీద కట్టాల్సిన వడ్డీకి సంబంధించినటువంటి చెక్కుల్ని మేము వచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీలకు సంబంధించిన దాన్ని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటాం, చేసుకుంటూ ముందు పోతూనే ఉంటాం. రాష్ట్రంలోని మహిళలందరూ చూస్తున్నారు సార్, మహిళా సంఘాల వాళ్ళు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఆషామాషి వ్యక్తి కాదు. 57,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చామని చెప్పారు. నేను అడిగింది ఏంటి సార్? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే దాన్ని కాపీ చూపెట్టండి, నేను రాజీనామా చేస్తా అని చెప్పారు. దానికి చెప్పలా, మళ్ళీ ఏదో ఉపన్యాసం చెప్తున్నారు. నో, యూర్ రాంగ్ డిప్యూటీ సీఎం గారు. ప్లీజ్ చెక్ విత్ యువర్ ఆఫీసర్స్. చూపెట్టండి, హౌస్లో పెట్టండి, ఆర్డర్ కాపీ చూపెట్టండి, హౌస్లో పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష నెంబర్ 2 నేను చెప్పేది అధ్యక్ష, మాకు గౌరవం ఉంది. వీళ్ళు 10 ఏళ్లలో ఇచ్చిన 74,000 కోట్లు, కానీ దాన్ని కూడా వడ్డీ లేని రుణాలే అన్నారు. కానీ వీళ్ళే మహానుభావులు 5 లక్షలకు పరిమితం చేసి పెట్టారు. భవిష్యత్తులో మేము దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం. ఇప్పుడు ప్రతి గ్రూపు 5 లక్షలు తీసుకుంటారు, కడుతున్నారు, 20 లక్షల దాకా కూడా తీసుకున్నారు. కాబట్టి అవన్నీ కలిపితే 54,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం. 57,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం. మేము ఇప్పటి వరకు ఇచ్చినాం వాళ్ళకు లోన్స్. అది స్త్రీనిధి ద్వారా ఇచ్చినాం, బ్యాంక్ లింకేజీల ద్వారా ఇచ్చినాం. దాంట్లో మేము ఇప్పటి వరకు వాళ్ళ వడ్డీ కట్టింది 1,121 కోట్ల రూపాయలు కట్టినాం. వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇంకా తీసుకున్నారు. మీరే పెట్టిరు బ్యారికేడ్స్, అవి కట్టలేదు. పైనుంచి 5 లక్షలు అని పెట్టిరు. వీళ్ళే హరీష్ రావు గారు పెట్టిరు. నిన్న మొత్తం తెలుసుకున్న డాటా అయినా పెట్టిండు. ఆడవాళ్ళకి ఎందుకు అలా ఇంతగానో లోన్స్ అని కండిషన్ పెట్టిండు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఒక బ్రాడ్ సంకల్పంతో 1,00,000 కోట్లు ఎవ్రీ ఇయర్ 20,000 crores ఇస్తామని ఇచ్చినాం. దాన్ని 20,000 కాదు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల లోపే 57,000 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. ఈ దేశంలో అత్యధికంగా బ్యాంక్ లింకేజీలు తీసుకుంటూ ప్రాంప్ట్ గా రీపేమెంట్ చేసేది కూడా తెలంగాణలో మన మహిళలే. 99% ఒక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ మరి ఆదిలాబాద్ నుంచి కడుతున్నారు. ఓవరాల్ గా రాష్ట్రంలో 98% రీపేమెంట్ ప్రాంప్ట్ గా ఉంది. కాబట్టి బ్యాంకర్స్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి వడ్డీ లేని మరి ఆ వడ్డీ కూడా మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రాపర్ గా రిలీజ్ చేస్తున్నారు. మీరు 3,000 కోట్లయా కట్టకుండా ఎగ్గొట్టిపోయారు. అభయహస్తం డబ్బులు కూడా వాడుకున్నారు. మీరు మమ్మల్ని మీరు పోయి అడగండి ఎక్కడెక్కడ మహిళల్ని. మీ హయాంలో బాగా నడిచినాయా మహిళా సంఘాలు? మా హయాంలో బాగా నడుస్తున్నాయా? అడగండి. మీరు 10 ఏళ్లలో 74,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని ఇచ్చిర్రు. మరి 74,000 కోట్లకి ఇచ్చిర్రా? అది పదం ఉంది, కానీ దాన్ని తగ్గించి 5 లక్షలకు లిమిటేషన్ చేసింది హరీష్ రావు గారే, ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్గా. కాబట్టి ఆ తప్పొప్పుకో. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారిని నేను ఇంకా కొంచెం వాళ్లకు ఎక్కువ వడ్డీ లేని రుణాలు వచ్చేటట్టుగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ గారు మాట్లాడండి. సార్ మా డిప్యూటీ లీడరు, మాజీ ఫైనాన్స్ మినిస్టర్ వారి పేరు కేటీఆర్ గారు
సార్ వారి పేరు తీసుకున్నారు, మాట్లాడండి. పేరు తీసుకున్నారు, అవకాశం ఇవ్వండి కేటీఆర్ గారు సార్. మాట్లాడండి. అదే సార్ పేరు తీసుకున్నారు సార్, వారు మాజీ ఆర్థిక మంత్రి సార్. కేటీఆర్ గారు మాట్లాడుతున్నా. ఇప్పటికీ మీరు 40 నిమిషాలు మాట్లాడినారు. మంత్రులు 2 గంటలు మాట్లాడారు. అవన్నీ తీసేసిన అధ్యక్ష, 40 నిమిషాలు మాట్లాడారు. స్పీకర్ మీరు సార్, ఇంకో 10 నిమిషాలు మాట్లాడితే మీ సబ్జెక్ట్ మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే ఎవరు చెప్పండి. స్పీకర్ సార్, గవర్నర్ ప్రసంగం కంటే ఇంకా అతి ముఖ్యమైన పని ఏమైనా ఉందేమో నాకైతే తెలియదు అధ్యక్ష. 2 రోజులు చర్చ పెట్టారు, సబ్జెక్ట్ మంచిగా మాట్లాడండి. 12 దాకా నడపండి. ఇవాళ రాత్రి ముఖ్యమంత్రి గారు పోతే పోనీయండి ఢిల్లీకి, మనం మాట్లాడుకుందాం, తప్పే ఉంది. ఆయనకు ఢిల్లీలో పనులు ఉండొచ్చు, మనందరం ఇక్కడ కూర్చుందాం సార్. నేనేమంటా సార్, మంత్రి గారు చెప్పారు, స్పష్టంగా చెప్పారు, 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అనేది తప్పుడు మాట. డిప్యూటీ సీఎం గారు చెప్పిన దాంతో మంత్రి గారు విభేదించారు. ఇప్పుడైనా డిప్యూటీ సీఎం గారు కరెక్ట్ చేసుకోండి. నేను అనేది అదే కదా. రెండో మాట అధ్యక్ష, 2,000 కోట్లు బాకీలు ఉన్నారు. మహిళల మీద ఇంత గౌరవం ఉన్న ప్రభుత్వం కదా, 2,000 కోట్లు బాకీ ఉన్నారు, ఇవ్వండి అధ్యక్ష. మహిళలు గౌరవం గురించి మాట్లాడారు అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలోని మహిళలు చూస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తుంది 2,500, ఎప్పుడు వస్తుంది 4,000 పెన్షను, ఎప్పుడు వస్తుంది తులం బంగారము, ఎప్పుడు వస్తాయి స్కూటీలు? మీరే కదా చెప్తిరి 100 రోజుల్లో 6 గ్యారంటీలను ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టిందే రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు. కాబట్టి అడుగుతున్నాం అధ్యక్ష, మాకు మహిళలంటే గౌరవం ఉంది కాబట్టే శ్రీమతి సోనియా గాంధీ గారిని మేము ఇక్కడ ధన్యవాదాలు చెప్పాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సోనియా గాంధీ గారికి మొదటి సమావేశాలను ధన్యవాదాలు చెప్పారు. మాకు గౌరవం ఉంది కాబట్టి ధన్యవాదాలు చెప్పాం. గౌరవం లేకపోతే మేము కూడా వేరే వాళ్ళలాగా బలిదేవత అనేటోళ్ళం మేము అనలేదు అధ్యక్ష. ఇంకా విచిత్రం అధ్యక్ష, మహిళల మీద గౌరవం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ మహిళా మంత్రుల మీద వారి ఇంటి మీదకి పోలీసులు ఎవరు మప్పుతున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? తుపాకీ తలకు పెట్టారని చెప్పి వారు ఓఎస్డీని ఇబ్బంది పెట్టింది ఎవరు? చివరికి ఆ మంత్రి గారు ఉన్నదే మాట్లాడుతున్నా, హోమ్ డిపార్ట్మెంట్ లేదా ఆయనలా? మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు గవర్నర్ ప్రసంగం లేదా సబ్జెక్ట్ మాట్లాడండి, మిగతా విషయాలు ఎందుకు పోతున్నారు? సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్టే మాట్లాడుతున్నా, నేను చెప్పలేదు ఇది. ఆ మంత్రి గారి కుటుంబ సభ్యురాలు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి మరొకసారి సూచన చేయదలుచుకున్నాను సార్. గవర్నర్ ప్రసంగంపై థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నప్పుడు ఏం సార్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు సార్? లేకుంటే మేము ఇంటర్ఫియర్ అయితే వారు మాట్లాడిన ప్రతి అంశం విషయంలో వారు 40 నిమిషాలు ఊకదుంపడు ఉపన్యాసం ఇస్తూనే ఉంటాడు. వాస్తవంగా ఉన్న విషయాలను పక్కదారి పట్టించి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మా బాధ్యత అధ్యక్ష, మా మంత్రులు మేము తప్పకుండా దాన్ని రికార్డ్ సరి చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఫ్లోర్ మీద.